గ్రేటర్ హైదరాబాద్లో శిథిల భవనాలు భయపెడుతున్నాయి. నగరంలో కురుస్తున్న వర్షాలకు ఎక్కడో ఓ చోట పురాతన భవనాలు నేలకూలుతున్నాయి. వర్షాకాలం రాగానే పురాతన బిల్డింగ్స్ ను గుర్తిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు వాటిపై చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. పాత భవనాలను గుర్తించినా వాటికి నోటీసులు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పడిపోయే స్థితిలో ఉన్న బిల్డింగ్స్ ను కూల్చేయడంలో మాత్రం అధికారులు ముందుకు సాగడం లేదు. హైదరాబాద్లోని పాత భవనాల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో పాత భవనాలు వణికిస్తున్నాయి. వర్షాకాలం మొదలైంది. ఇప్పటికే వర్షాకాలానికి భవనాలన్నీ కూడా తడిసి ముద్దయిపోయి ఎప్పుడు కూలుతాయా అనేటువంటి స్థితికి చేరుకున్నాయి. ఇప్పటికే గత వారం నుంచి కూడా హుసేనియాలంలో ఒక పెద్ద భవనం కూలితే, అలాగే ఇప్పుడు బేగం బజార్లో కూడా మరో భవనం కూడా కుప్పకూలింది. ఇవన్నీ కూడా దాదాపు 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి భవనాలు. వీటన్నిటిని వర్షాకాలం వచ్చిందంటే జీహెచ్ఎంసీ గుర్తించి వాటికి నోటీసులు ఇచ్చి అందులో ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయడం, అలాగే వాటన్నిటిని కూడా సురక్షితంగా కుప్పకూల్చడం, ఇలాంటివన్నీ కూడా చేయాలి. కానీ జీహెచ్ఎంసీ అధికారులు కింది స్థాయిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా కేవలం నోటీసులు ఇవ్వడం వరకే ఉంటున్నారు. వాళ్ళంతా మామూలు పుచ్చుకొని ఈ బిల్డింగ్ ఓనర్స్ని ఎటువంటి చర్యలు తీసుకోవడంతో వర్షాకాలం రావడంతో ఇవన్నీ కూడా కూలుతున్నాయి. మనం బేగం బజార్లో ఇదే వారం క్రితం చూసాము, ఒక బిల్డింగ్ కుప్పకూలింది. అయితే అందులో అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడంతో అప్పటికి ఖాళీ చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ ఆస్తి నష్టం జరుగుతుంది. అలాగే వర్షం పడుతున్నటువంటి సమయంలో ఈ పాత భవనాల నుంచి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వారికి పెద్ద ఎత్తున ప్రమాదం ఉంటుంది. మనం చూస్తున్నాం. అయితే బేగం బజార్లో ఉన్నటువంటి మొత్తం కాలనీలు, షాపింగ్ సముదాయాలు ఇవన్నీ ఉంటాయి. సాయంత్రం అయితే ఇందులో కిక్కిరిసిపోతాయి. గల్లీలన్నీ ఎవరు అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అంతా కిక్కిరిసిపోయి ఉంటాయి. సో అటువంటి దారుల్లో ఉన్నటువంటి పాత భవనాలన్నీ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వర్తకులు, వ్యాపారులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ కావచ్చు, వ్యాపారులు ఇక్కడ సైడ్ నుంచి నడుచుకుంటూ పోతారు. మనం ఒక పాత భవనాన్ని కూడా చూస్తున్నాం. జీహెచ్ఎంసీ అధికారులు కేవలం కాషన్ డేంజర్ అంటూ కొన్ని రిబ్బన్స్ కట్టారు. కానీ ఇది కుప్పకూలితే మాత్రం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది. బిల్డింగ్ ఈజ్ అయితే కూలడానికి సిద్ధంగా ఉంది. సో దీన్ని వెంటనే ఖాళీ చేయాలనేటువంటిది కూడా కమిషనర్ జీహెచ్ఎంసీ నుంచి ఆర్డర్ ఉంది అనేటువంటిది కూడా ఇక్కడ రాశారు. సో కానీ ఇక్కడ కూల్చకుండా వదిలేస్తున్నారు ఆ విధంగా. సో ఇది ప్రమాదానికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా కూడా హైదరాబాద్లో కొన్ని 100 ఏళ్ల నాటి ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా కూల్చాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అవి రాత్రిపూట వర్షం పెద్ద ఎత్తున పడుతున్నప్పుడు అవి ఎటు సైడ్ పడ్డా అటు సైడ్ ఎవరైనా వ్యక్తులు ఉంటే మాత్రం అక్కడ చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ పాత భవనాల మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విజయ్ సుధీర్తో కలిసి సాక్షి న్యూస్, బేగం బజార్ నుంచి.